నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత ప్రతి ఒక్క భారతీయుడికి సొంతింటి స్థలం ఉండాలన్న ఒక ఆశయంతో ముందుకు వెళ్తున్నారు ఒక రిటైర్డ్ ఉద్యోగి నాగయ్య ఆ ఆశయం వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా ఆయన చేస్తున్నారు నేరుగా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఆయన ఉన్నారు నమస్తే నాగయ్య గారు నమస్తే మేడం నమస్తే అండి ముందుగా మీ గురించి చెప్పండి మాకు నా పేరు నాగయ్య మాది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గ్రామం కూడా అక్కడనే స్టడీస్ పూర్తయిన తర్వాత నేను ఎయిర్ ఫోర్స్లో వెళ్ళాను తర్వాత ఎయిర్ ఫోర్స్ అయిన తర్వాత బిహెచ్ఎల్ ఆర్మీలో జాబ్ చేసి బయటకు వచ్చాను నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి ఎవరి సెటిల్మెంట్ వాళ్ళు చేసి వాళ్ళు బతుకుతున్నారు మీకు పెన్షన్ వస్తుంది కదా మామూలుగా పెన్షన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వస్తుంది ఎయిర్ ఫోర్స్ నుంచి వస్తుంది పిల్లలందరూ సెటిల్డ్ మంచిగా సెటిల్ అయింది ఎందరు పిల్లలు నాకు ఇద్దరు కొడుకులు బిడ్డ ముగ్గురు ఎవరిది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా మళ్ళీ ఇదేంటి ఒకటి మేడం నేను గాంధీ సిద్ధాంతాలను నేను పాటిస్తుంటా ఒక క్రమశిక్షణగా ఉండాలని నేను ప్రయత్నం చేస్తుంటా గాంధీ ఏం చెప్పాడంటే ప్రతి భారతీయునికి సొంత ఇంటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది అంటే ఏ విధంగా మీ ఆశయాన్ని ముందుకు తీసుకోవాలి మా సంస్థ ఏదైతే ఉందో ఇదే సిద్ధాంతంతో పనిచేస్తుంది ప్రతి భారతీయునికి ఈ సొంత ఇంటి కళ నెరవేరాలని పనిచేస్తుంది సో మా సంస్థ యొక్క సిద్ధాంతం నాకు నా భావాలకు అనుకూలంగా ఉంది కనుక నేను ఆ సంస్థతో కలిసి పనిచేస్తాను అంటే మీరు వెళ్ళగానే వాళ్ళు మిమ్మల్ని మీ కంపెనీ వాళ్ళు చేర్చుకున్నారా ఎందుకంటే ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయారు అంత యాక్టివ్గా ఉండరు అనే ఒక థాట్ వాళ్ళకు ఉంటుంది కదా అంటే అంత తిరిగి పని చేయలేరు మేడం ఒకటి నేను రిటైర్మెంట్ అన్న పదం ఉందే ఇంగ్లీష్ భాషలో మాత్రం ఐ హేట్ దట్ వర్డ్ వై బికాస్ యు నో లైఫ్ లో అసలు రిటైర్మెంట్ అనేది లేదు ఉండకూడదు ఎందుకంటే మేము 40 ఏళ్ళు సర్వీస్ లో ఎన్నో రకాలుగా ఎక్స్పీరియన్స్ పొందాం అనుభవాలు ఉన్నాయి మా అనుభవాలను ఇప్పటి ఉన్నటువంటి మీ తరానికి అందియకుండా కేవలం మీరు రిటైర్ అయ్యారు మీరు ఇంట్లో కూర్చోండి అని ఒక నిబంధన పెట్టడం జరుగుతుంది అదే రిటైర్మెంట్ మరి రాజకీయ నాయకులకు ఉందా లేదు డాక్టర్లకు ఉందా లేదు వ్యాపారస్తులకు ఉందా లేదు ఇంతెందుకు మేడం మన ఇళ్లలో గృహిణులు ఉన్నారు వాళ్ళకి ఎటువంటి రిటైర్మెంట్ లేదా ఉందా లేదు అందుకొరకే రిటైర్మెంట్ అన్నది ఉండకూడదని నా ఉద్దేశం నిజంగా అంటే మిమ్మల్ని మీరేమంటారో తెలుసుకోవడానికి మట్టుకే నేను ఆ క్వశ్చన్ వేసాను రిటైర్ అయ్యారు కదా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంతే అంతకు మించి ఏం లేదు అంటే మిమ్మల్ని ఏదో హర్ట్ చేయాలని కూడా కాదు సో అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రేక్షకులకి లైఫ్లో ఉన్నంత కాలం సర్వీస్ చేసినంత కాలం వాళ్ళు సంపాదించలేరు సొంత ఆశయాలను నెరవేర్చుకోలేరు సొంత కళలను నెరవేర్చుకోలేరు ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్ కొరకు ఎక్స్ట్రా సెకండ్ ఇన్కమ్ కొరకు ఎర్నీ చేసుకోవచ్చు మన కళలు ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు రమ్మని మేము పిలిపిస్తున్నాం అంటే మీ కంపెనీ మీ కార్పొరేట్ కంపెనీ గురించి చెప్పండి అంటే ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం మా కార్పొరేట్ కంపెనీ మేడం ఒకటేమో గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నట సంస్థ ముఖ్యంగా బంగారు తల్లులను ఉన్నారు అమ్మాయిలను చదివిస్తున్నారు మా సంస్థ అదేవిధంగా సొంతింటి కళ ఎవరికైతే ఉందో అది తీరుస్తున్నది అంటే ఏ విధంగా తీరుస్తున్నారు ఏ విధంగా తీరుస్తున్నాం అంటే అందరికి ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక స్థలం కొనుక్కోవాలన్నా డబ్బులు కావాలి ప్రతి ఒక్కరికి సొంతింటి స్థలం అంటున్నారు ఏ విధంగా మీ కార్పొరేట్ సంస్థ పనిచేస్తుంది మరి మా సంస్థ ఏం చేస్తుందంటే అన్ని తరగతుల ప్రజలకు అనుకూలమైన రేట్లు ఫిక్స్ చేస్తుంది పేద తరగతి మధ్య తరగతి అదేవిధంగా ధనిక వర్గాల ఎవరి అనుకూలంగా వాళ్ళు కనీసం ఒక 100-150 గజాలు అన్నది తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది తక్కువ రేట్లో డెవలప్మెంట్ అయిన రేట్లో అన్ని విధాల హైవేలకు దగ్గర ఉన్నటువంటి ప్లేస్లలో వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళకు అనుకూలంగా స్థలం వెతికి మరీ పెడుతుంది అది అన్ని ఏమంటారు అన్ని డాక్యుమెంట్స్ పక్కాగా ఉంటాయి మాది పూర్తిగా ఎథికల్ అండి లీగలైజ్డ్ తర్వాత గవర్నమెంట్ పర్మిషన్స్ హెచ్ఎండిఏ డిటిసిపి లా రేరా ఎల్పి ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి అవసరం అనుకుంటే ఆ వచ్చే కాస్ట్ ఎవరైతే ఉన్నారో పర్చేజ్ చేసే వాళ్ళు లాయర్లతో పాటు వచ్చి చెక్ చేసుకోవచ్చు అంత ఎథికల్గా లీగల్గా ఉంటుంది ఎలా ఉంటుంది వాతావరణం మీరు ఆల్రెడీ రిటైర్ అయ్యారు 40 years సర్వీస్ చేశారు ఇప్పుడు ఈ కంపెనీని మీరు ఎంచుకోవడానికి కారణాలు ఏంటి మెయిన్గా అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో అందరూ
రావచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు. మీ అటువంటి గృహిణులు టైంపాస్ కొరకు ఒక 1 అవర్ 2 అవర్స్ కూడా రావచ్చు. చదువుకొని అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. ఉద్యోగం చేస్తూ సెకండ్ ఇన్కమ్ కొరకు రావచ్చు. వాళ్ళందరూ మా సంస్థలోకి రావచ్చు. వాళ్ళు అంటే ఏజ్ తో సంబంధం లేదు, ఏజ్ తో నిమిత్తం లేకుండా చిన్నవాళ్ళు అమ్మాయిలు అట్లా ఏమీ లేదు. ఎవరైనా వర్క్ చేయాలనుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. లింగ భేదం, ప్రాంత భేదం, ఎటువంటి భేదం లేకుండా అందరూ మా సంస్థలోకి, మా సంస్థ ఇమిడ్చుకుంటుంది, వాళ్ళకు పని కల్పిస్తుంది. దాని తగ్గట్టు జీతం కూడా ఇస్తుందా? మరి నేను ఒక సాఫ్ట్వేర్కి మాదిరిగా నేను సంపాదిస్తున్నా. ఎట్లా సంపాదిస్తున్నా? నెలకు ప్లాట్ అమ్ముకున్నాను అనుకోండి, సాఫ్ట్వేర్ ఎంత సంపాదిస్తుందో కానీ నాకు మినిమంగా ₹1,00,000 నెలకు వస్తుంది. నెలకు 1,00,000 సంపాదిస్తారు మీరు. గ్రేట్. అంటే మినిమం 1,00,000 పైనే ఉంటుంది, కానీ మీరైతే నెల తిరిగేసరికి 1,00,000 అయితే సంపాదిస్తారు, ఆడుతూ పాడుతూ సరదాగా. తర్వాత మేడం మాకు ఎటువంటి నిబంధన లేదు, ఈ టైంకి రావాలి, ఈ టైంకి పోవాలని లేదు. టైమింగ్స్ కూడా లేవా? టార్గెట్స్ ఏ ఉండవు, ఎవరి బాసెస్ ఉండదు. నాకు చేతనైతే నేను మా ఆఫీస్కి వెళ్తా, పని చేసుకుంటా. అంటే ఒక టైం, ఈ టైంకి రావాలి. ప్రతి ఆఫీస్ మాత్రం మా మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. కానీ మన ఓన్ ఇది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు మేము. ఓకే, ఒక టైమింగ్ లేదు, కానీ మీ ఆశయం ఏదైతే ఉందో అది ఎప్పటికీ పని చేస్తాను. ఇప్పుడు మీరు అన్నారు ఫస్ట్ నేను అడగగానే, నేను గాంధేయవాదిని, గాంధేయ సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి సొంతిల్లు స్థలం అనేది ఉండాలి అంటున్నారు. దానికోసం మీరు ఇంకా ఏం చేయబోతున్నారు మీ కంపెనీ ద్వారా, మీ ద్వారా? మేడం మీరు ఇప్పటికే గ్రహించుంటారు, నేను సింపుల్ లివింగ్, హై థింకింగ్గా ఉంటా. గాంధీ ఏం చెప్పాడు? నార్మల్గా ఉండు, మంచిగా ఆలోచించు అని చెప్తాడు. ఒకటే మేడం, ప్రతి ఒక్కరికి తెలుసు శాలరీలలో కుటుంబాన్ని పులాన్ చేయడం చాలా కష్టం. అటువంటి వాళ్ళందరికీ మా సంస్థలోకి రండి, మరి పని చేసుకోండి అని చెప్తాను. వాళ్ళే కాదు, రిటైర్డ్ అయిన వాళ్ళే కాదు, ఎవరైనా రావచ్చు. ఎంటెక్లు, బీటెక్లు చేసి కూడా 10,000కి 20,000కి చేస్తున్నారు. రేపు మ్యారేజ్ అయింది అనుకోండి, 10,000 20,000లో ఏం సంపాదించగలుగుతారు, ఏం ఉండగలుగుతారు? అటువంటి వాళ్ళు కూడా 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ పార్ట్ టైం అలా చేసుకోవచ్చు. పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు. రోజు మా కంపెనీకి కూడా రావాలని కూడా లేదు, ఇంటి దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మీ మాటలు అయితే వినడానికి ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి. మీరు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. రిటైర్మెంట్ అనేది ఎవరికి ఉండొద్దు, చక్కగా పనిచేసుకోండి, మాలాంటి కంపెనీలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి, మీకు ఆదాయాన్ని చేకూరుస్తాయని. ఇప్పుడు మీ కంపెనీలో ఎవరైనా చేరాలనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? అటువంటి వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాం మేడం, మా నెంబర్లు ఇచ్చాం, రెండు సెల్ నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ నెంబర్లను కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. నాగయ్య గారు, ఈ సొంతింటి స్థలం గురించి బాగా చెప్తున్నారు. ఓకే, మీరు ఇప్పటివరకు ఎన్ని స్థలాలు కొన్నారు మరి? మేడం గారు, నేను జాబ్ చేస్తూనే బాలాజీనగర్లో, కూకట్పల్లి బాలాజీనగర్లో హౌసింగ్ బోర్డు వాళ్ళది నిర్మిస్తుంటే ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు 95లో నాకు అలాట్మెంట్ అయింది 3 లక్షలకు. ఈరోజు అదే స్థలాన్ని గవర్నమెంట్ ఏదైతే ఈ విధంగా ఇచ్చిందో దాన్ని నేను డిస్పోజ్ ఆఫ్ చేయాలంటే 2.4 crores పోతుంది. 2,40,00,000. 3 లక్షల పెట్టుబడి పెడితే ఇప్పుడు దాదాపు మీకు 2.5 కోట్లు వస్తున్నాయి. చాలా పెద్ద అమౌంట్. అదే విధంగా మా ఫ్రెండ్ ఒకతను అప్పట్లో ఉన్న 25,000కు ఒక టీవీ తీసుకున్నాడు. ఇంకో ఫ్రెండ్ అదే 25,000తోని ప్లాట్ తీసుకున్నాడు. ఈ టీవీ అయితే డెమిలిషన్ అయిపోతుంది. అవును, కానీ అది కనీసం కొన్ని కోట్లు పెరిగింది. అది 3 లక్షలు ఎక్కడ, 2.5 కోట్లు ఎక్కడ? అవునండి, అట్లా పెరిగింది. అంటే వేరే ఏదో దేని మీద పెట్టుబడి పెట్టే బదులు మీరు భూమి మీద పెట్టుబడి పెట్టమని నేను పిలిపిస్తున్నాను. అంతకు రెట్టింపు డబ్బులు వస్తాయి, మీరు బాగా బాగుపడతారని చెప్తున్నారా? అవునండి. ఓకే, ఇంకోటి, మీ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఏదైనా స్పెషల్ ఫీ ఉంటుందా? అప్లికేషన్ పెట్టుకోవాలా? అండ్ ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? మాకు ఎవ్రీ వీక్ ట్రైనింగ్ ఉంటుంది మేడం. మా కంపెనీకి రావడానికి పోవడానికి అయ్యే ఖర్చు వాళ్ళకే ఉంటుంది. కేవలం ఫామ్ ఫిలప్ చేయడానికి కూడా ఎటువంటి ఖర్చు ఉండదు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉండక్కర్లేదు, లేదు కూడా, అన్నీ ఫ్రీగానే ఉంటుంది. ట్రైనింగ్ కూడా ఫ్రీనా? ట్రైనింగ్ ఫ్రీ. ట్రైనింగ్లు ఇంకా మీల్స్ కూడా ఫ్రీయే.
ఓకే. మీ కంపెనీకి వస్తే అన్ని వాళ్ళు చూసుకుంటారు. అన్ని ఓన్లీ రావడం మట్టుకే రావడం బాధ్యత. వరకే వాళ్ళ ఎక్స్పెండిచర్. ఎలా సంపాదించుకోవాలి, ఎలా చేయాలి అన్ని అనేది అన్ని అన్ని నేర్పిస్తారు. మేము నేర్పిస్తాం. ఓకే. అంటే ఏమన్నా క్వాలిఫికేషన్ ఏమన్నా ఉండాలా? అక్కర్లేదండి. దాన్ని చెప్తారు కదా, డిగ్రీ, పీజీ అలా ఏమన్నా ఉండాలా? అట్లే లేదు. అంటే స్పెషల్ స్టడీ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. అక్కర్లేదు. ఓకే. అప్లికేషన్ ఫీ అవసరం లేదు, ట్రైనింగ్ కి స్పెషల్ ఫీ అట్లా ఏముండదు. రండి, మిమ్మల్ని మంచిగా తీర్చిదిద్ది మీకు అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు, అంతేనా? అవునండి. ఫైనల్ గా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఏం చెప్తారు? చాలా మంచి మాటలు చెప్పారు. ఎవరు అంటే ఒక సాలరీ మీద డిపెండ్ అయి బతకడం కష్టము, ఇలాంటిది పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు అన్నారు. మీలాంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మంచిగా మీ కంపెనీలో జాబ్ చేసి లక్షల్లో సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తారు? ప్రతి శాలరైజ్డ్ పర్సన్ 10 to 15 దాటిందంటే చేయి జాపాల్సిందే పక్క వాళ్ళకు. అది శాలరైజ్డ్ పర్సన్స్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సుమన్ టీవీ తరఫున ప్రతి వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు, రిటైర్డ్ కాని వాళ్ళు, విద్యార్థులు, గృహిణులు, అబౌవ్ 18 years క్రాస్ చేసిన వాళ్ళందరూ మా సంస్థలోకి రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు. ఓకే. రిటైర్డ్ అయిన నేనే ఇంత సంపాదిస్తున్నాను, మీరు ఇంకా సంపాదించే అవకాశం ఉంటుంది. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి, రండి. ఒక ఆశయ సాధన కోసం మీ కంపెనీ పనిచేస్తుంది అని చెప్తున్నారు. అవునండి. అటు ఆశయం నెరవేరుతుంది, ఇటు మీకు ఇన్కమ్ వస్తుంది. సో 2 విధాలుగా బాగుంది కాబట్టి మీ కంపెనీని అప్రోచ్ అవ్వచ్చు అంటారు. థ్యాంక్ యూ నాగయ్య గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీకు ఈ కంపెనీలో పనిచేసే అవకాశం కావాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు.